ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కరణల బాట పట్టారు. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ శాఖల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సీఎం ఇప్పుడు విద్యారంగంపై దృష్టి పెట్టారు. పెద్ద మొత్తంలో జీతాలు చెల్లిస్తున్నా విద్యాశాఖలో ఆశించిన ఫలితాలు రావడం లేదని భావిస్తున్న కేసీఆర్ సమూల మార్పులకు సిద్ధమవుతున్నారు. విద్యాశాఖలో సంస్కరణలు, సమూల ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన విద్య అందించాలని భావిస్తోంది. ప్రస్తుతమున్న ఉపాధ్యాయ వ్యవస్థలో, బోధనా విధానంలో సమూల మార్పులకు ప్లాన్ చేస్తోంది. ఒక విద్యాశాఖలోనే 1,40,000 మంది ఉద్యోగులకు ఏటా 12,000 కోట్ల రూపాయలను జీతాలుగా చెల్లిస్తోంది ప్రభుత్వం. మరో 2,000 కోట్లను విద్యార్థులకు స్కాలర్షిప్లుగా అందిస్తోంది. అంటే ప్రతి ఏటా ఒక విద్యాశాఖకే 14,000 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. కానీ సర్కారు బడుల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఆశించిన మేర రావడం లేదు. ఇక ఉన్నత విద్య, సాంకేతిక విద్యలో కూడా అంతంత మాత్రమే ఫలితాలు వస్తున్నాయి. దాంతో ప్రాథమిక విద్య నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీల వరకు సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కేజీ టు పీజీ విద్యలో భాగంగా ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందజేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికో గురుకులం ఉండగా ఇప్పుడు అదనంగా మరో 119 గురుకులాల ఏర్పాటుకు క్లియరెన్స్ ఇచ్చింది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక ప్రభుత్వ టీచర్ల పనితీరుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లకుండా బోధనను విస్మరించి వ్యక్తిగత పనుల్లో తలమునకలవుతున్నారని కేసీఆర్ దృష్టికి వచ్చింది. దాంతో ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించి, అలాగే పాఠశాలల్ని హేతుబద్ధీకరించి అదనంగా ఉన్న టీచర్లను గురుకులాలకు మళ్లించాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ విద్యారంగంలో పడిపోతున్న ప్రమాణాలను మెరుగుపరిచి దేశంలోనే తెలంగాణ విద్యా విధానం ద బెస్ట్ అనే విధంగా విద్యాశాఖను నంబర్ 1 గా నిలబెట్టేందుకు సర్కారు అడుగులేస్తోంది. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో అవినీతి పేరుకుపోయిందంటూ సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు విద్యాశాఖపై కూడా ఫోకస్ పెట్టడం సంచలనం రేపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖపై నజర్ వేయడం, విద్యలో ప్రక్షాళన వైపు అడుగులు తీయడం పట్ల కూడా అన్ని విద్యార్థి సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే విద్యా వ్యవస్థలో మార్పులతో పాటుగా మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలనే డిమాండ్ కూడా వస్తుంది. కెమెరాసన్ అమర్తో కలిసి సాదిక్ HM టీవీ, హైదరాబాద్.